హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే దివ్యక్షేత్రం 7వ దివ్యక్షేత్రం. అది దాని పేరు తంజావూర్ తంజమామన్ కోయిల్. ఈ దివ్యక్షేత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దివ్యక్షేత్రంలో మనం చూడండి, కర్మానుసారంగా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఎన్ని పాపాలు చేసినా ఒకవేళ మనం పశ్చాత్తాపడి ఈ స్వామిని కనుక ప్రార్థిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి అనేది ఇక్కడ విశేషం అన్నమాట. అయితే ఇక్కడ ముగ్గురు రాక్షసులు అన్నమాట. వాళ్ళ పేరు తంజకుడు, దండకుడు, తారకుడు అనే ముగ్గురు జనాల్ని ఇబ్బంది పెడుతూ చాలా విధ్వంసం సృష్టించేవారండి. అప్పుడు పరాశర మహర్షి స్వామికి ప్రార్థిస్తే స్వామి కరుణించి ఇద్దరు రాక్షసుల్ని సంహరించాడనమాట. వాళ్ళు తంజకుడు, దండకుడు. అండ్ తారకుడు అనే రాక్షసుని చండీమాత సంహరించింది. పరమేశ్వరుడు చండీమాతను అడగగా పార్వతీమాత చండీమాత రూపం ధరించి ఆ తారకుడిని కూడా సంహరించింది. వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళకి స్వామిని ప్రార్థిస్తూ ఈ ఆఖరి కోరిక మాకు తీర్చండి స్వామి, మా పేర్లతోటి ఈ ప్రదేశం పిలువబడాలి అని అన్నారు. అందుకని ఇది దండకారణ్యం, దండకుడు పేరు మీద అరణ్యాన్ని దండకారణ్యం అంటారు. అదేవిధంగా తంజకుడు పేరు మీద ఇది తంజావూర్ అని పేరు వచ్చింది.